ఈ రోజున 28వ డివిజన్ గుంటూరు కార్పొరేషన్ 28వ డివిజన్లో మా వార్డు అధ్యక్షులైనటువంటి పెద్దలు మామిడి రామారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు భుజానికి సర్జరీ ఒకటి చేయించుకుని బాంబే నుంచి నిన్నే హైదరాబాద్ వచ్చున్నారు. ఆ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి రామారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయటం, ఆ పూజలో మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఒక నాయకుడి మీద అభిమానం ఏ రకంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సార్లు కూడా చూస్తున్నారు మీరు. అంటే రాజకీయం ఒక ఎత్తు అయితే వ్యక్తిగతంగా మనిషి మీద ఉన్నటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ ఏ రూపంలో వ్యక్తపరుస్తారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇంతమంది వచ్చి ఇక్కడ గుడి దగ్గర ఆయన బాగుండాలి అంటే ఎందుకు కోరుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాగుంటే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అలాంటి నాయకుడు ఉండాలి అని వాళ్ళ యావత్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ కోరుకునే దానిలోని నిదర్శనమే, దానికి తార్కాణమే మనకు పైకి కనిపిస్తున్నది ఇలాంటి పూజలు చేయటం. చాలామంది వేరేగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నా, ఒక మనిషి మీద అభిమానం ప్రేమ ఉంటే దాన్ని వ్యక్తపరచడానికి రకరకాలుగా మనుషులు చేస్తుంటారు. దానిలో భాగమే ఇక్కడ పూజలు చేస్తున్నాం. నిన్న నా పక్కన ఉన్నాడు మా కొండూరు కిషోర్, చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుని వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు అటు వెళ్తారు కాబట్టి. ఇట్లా ఎవరు తోచిన విధంగా వాళ్ళు అంటే ఒక కులము అంటగట్టే ప్రయత్నం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో కాదు అని నిరూపించడానికి కూడా కొన్ని ఉదాహరణలు చెప్తా. మేమేమి మీకులాగా వేసుకుని మెళ్ళ వేసుకుని తిరగాల్సిన పనిలే. అభిమానించే వాళ్ళు ఎవరికి సంబంధించినట్టు విధంగా వాళ్ళందరూ కూడా ఆయనకి త్వరగా కోలుకుని మళ్ళా వచ్చి ప్రజా జీవితంలోకి రావాలని కోరుకున్నారంటే ఆ వ్యక్తి మీద కులాలు మతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా అభిమానం పెంచుకున్నారో ఒకసారి తెలుసుకోండి. ఆ విధంగా రాజకీయాలు చేద్దాం, అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేద్దాం, రాష్ట్ర ప్రజల మంచి కోసం పనిచేద్దాం. ఆ భావంతో ఉండడం తప్పితే మీదొక పార్టీ మాదొక పార్టీ కాబట్టి నేను తిడతాను మీరు తిట్టండి, లేదంటే నేను ఇంకోటి చేస్తాను మీరు ఇంకోటి చేయండి కాదు. అందరము కలిసి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అవకాశం వస్తుంది ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి, కొంతమంది ప్రతిపక్షం ఉంటారు, మళ్ళీ వాళ్ళకి రావచ్చేమో. కానీ ప్రతిపక్షము అధికార పక్షం అని లేకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడైతే పనిచేస్తామో అది రాజకీయ నాయకుడు అనిపించుకుంటారు. ఆ రకంగా ఉండాలని అన్ని పార్టీల వాళ్ళకి చెప్పి చేస్తూ మరొకసారి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మా రామారావు గారికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటాయి. కోలుకుంటాడు, త్వరగానే ప్రజా జీవితంలోకి వస్తాడు, మంచి పనులు అందరికీ చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటే తెలియజేసుకుంటాను. జై హింద్, జై జనసేన. మన పవన్ కళ్యాణ్ గారికి కాస్త భుజాలు సినిమా షూటింగ్లో కానీ లేకపోతే ఈ వీరాభిమానుల వల్ల కానీ ఈ భుజాలు కొంచెం ఆ నరాలు కొంచెం తేడా పడి దానికి డాక్టర్ గారు ఎప్పటి నుంచో మీరు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఈ పనులు ఒత్తిడి మీద కానీ కుదరక లేట్ చేసి కొంచెం ఆ నొప్పి ఎక్కువగా ఉండి డాక్టర్ గారు మీరు వెంబటే శస్త్రచికిత్స చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన దాని మీదట పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్కి వచ్చి ఇది ఏ రోజైనా ఈ నొప్పితో ఇబ్బంది పడే కంటే ఆపరేషన్ చేయించుకుందామనే ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకోవడం కూడా రాజకీయ నాయకులు దాన్ని కూడా ఒక రాజకీయంగా మలిపి భుజం నొప్పంట ఆ నొప్పంట అది అవునో కాదో ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. రాజకీయం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రాగా మానవతా దృక్పథాలు కూడా మర్చిపోయి కన్నా కూతురును కూడా శవం దగ్గరికి రానియకుండా ఉండి చేసే పరిస్థితులు వచ్చినాయి. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ కులాలను అడ్డం పెట్టుకొని కులం వాళ్ళ చేత కులవాళ్ళనే తిట్టేయటం, ఈ రాజకీయాన్ని ఉసిగొలపటం, ఏదో ఆరాటపడుతున్నారు మళ్ళీ రాజకీయంలోకి రావాలని. 154 సీట్లు 11కి వస్తే కూడా జ్ఞానోదయం లేదు. కొంతమంది నాయకులు ఏమి మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వాళ్ళ జీవితంలో మళ్ళీ సీఎం కావాలని నేను 100% చెప్తున్నాను. ఈ రాజకీయాలకు స్పష్టి పలికి అందరూ కలిసిమెలిసి ఐక్యతగా ఉండి రాష్ట్రాన్ని బాగు చేయడానికే పాటుపడండి తప్పితే మీరు ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబాల్లో చిచ్చుపెట్టి కులాల్లో చిచ్చుపెట్టి రాజకీయాలు గుడిసేటి రాజకీయాలు చేసి జనాన్ని అనార్థకం పాలు చేయొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. మన ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారు. శవం దొరికితే వెళ్ళి రాజకీయం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. బతికుండగా కన్న కూతురు కూడా మా నాన్న పార్టీ కోసం ప్రాణత్యాగం చేసి కులం కూడా వదులుకొని ఇంటి పేరు కూడా మార్చుకొని అతని పేరే మార్చుకున్నాడు. ఇంకంతకంటే నమ్మకమైన వాళ్ళు ఎవరు దొరుకుతారు? బతికుండంగా పొయ్యి పలకరించడానికి నోసుకోలా. చచ్చిపోయిన తర్వాత నిన్న శవం దగ్గర ఎంత రాజకీయం చేశారో నాకు రాత్రి అంతా నిన్నట కూడా నిద్రపట్టలేదు. నేను ఒక వీరాభిమానిగా చెప్తున్నాను, జనసేన వీరాభిమానిగా చెప్తున్నాను. ఎప్పటి నుంచో ముద్రగడ పద్మనాభం గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు. మేము విలేజ్లో ఉండగా కూడా
సైకిల్ యాత్రతోటి వస్తే పద్మనాభం గారి కోసం 100 బళ్ళు కట్టుకొని మా గ్రామం మొత్తం రోడ్డు మీదకి వచ్చి 2 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళి ఆయన చేశాము. ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాం. ఆయన మీటింగ్ పెట్టిన దానిలో కూడా స్వార్థం ఉందేమో అనిపిస్తుంది. ఇవాళ అతను చనిపోయినాక నేను మాట్లాడకూడదు. ఆయన తునిలో మీటింగ్ పెడితే నేను 2 కార్లు పెట్టుకొని జనాన్ని తీసుకొని అన్నం వండుకొని పులిహార చేసుకొని దద్దోజనం చేసుకొని జనాన్ని తీసుకొని పోయాను. మా కళ్ళారా చూసాం మేము ఆ రైలు తగలబెట్టేయటం. దానిలో కూడా రాజకీయమే ఉందనుకుంటున్నాను. 100% రైలు బోగీలు తగలబడిందా కూడా మేము అక్కడే ఉన్నాం. ఇంకా సిఆర్పీ వాళ్ళు వచ్చి కొడతారని భయంతో మేము వెనక్కి వచ్చాం. అది కూడా జనం అందరూ వచ్చారు, స్టేజ్ ఎక్కారు. 5 నిమిషాలు టైం తీసుకోలేదు, రైలు రొక్కన్నారు, తీసుకెళ్లారు. ఇదంతా రాజకీయంగా జరుగుతుంది. ఈ రాజకీయాలకి స్వస్తి పలికి మన రాష్ట్రం అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అదే పందంలో రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. రాజకీయం శవరాజకీయం చేయకుండా తండ్రి కన్న తండ్రిని చూడటానికి కూడా పర్మిషన్ కావాలని మన రాష్ట్రంలో తయారవుతుందంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజానీకం అందరూ కూడా చూస్తున్నారు. ఈ రాజకీయాలకు స్వస్తి పలికి ఇది కరెక్ట్ కాదు, ఈ పందాలో మీరు పోవడం కరెక్ట్ కాదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రాజకీయం రాజకీయంగానే చేయండి, శవరాజకీయాలు చేయొద్దు. అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఆయన అంటే నాకు ఎంతో అభిమానం. మా కులపోడే, మా నాయుడే అయితే ఉపయోగం ఏంటి? కులాన్ని కులం చేత తిట్టుతున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు పాటు పడుతున్నాడో పంచాయతీకి కూడా నువ్వు నిలబడలేవు, గెలవలేవు. అది నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. 154 మంది ఉన్నారు. వాళ్ళు 154 మందిలో నువ్వు ఒక్కడవే విమర్శిస్తున్నావు. దేనికి విమర్శిస్తున్నావు నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒంటి కాలు మీద పోతున్నావు. నువ్వు ఎందుకు పోతున్నావో నువ్వు మార్చుకుంటావని నేను ఆ సాయిబాబుని కోరుకుంటున్నాను. అందరు దేవుళ్ళని కోరుకుంటున్నాను. నీ ప్రవర్తనలో మార్పు రావాలా, రాజకీయంగా చేయమని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతోటి రాజకీయాల్లోకి తిరిగి వచ్చి చక్కగా పాలన చేయాలి. కాబోయే సీఎం అవుతాడని నేను 100% నేను కోరుకుంటున్నాను. కాబోయే సీఎం, రాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ శవం కనపడితే అక్కడికి పోయి సీఎం ఒక మాలు చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు, చాలదా? ఇంకా సీఎం ఎందుకు? రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేశాడు. మళ్ళీ సీఎం అయిపోయి ఏం చేయాలి? కూలిచ్చి డబ్బులిచ్చి తీసుకెళ్ళి సీఎం అని అరుస్తున్నారు. అది కరెక్ట్ కాదని ప్రజలు కూడా మార్చుకోవాలా, పాలనలో మార్పు రావాలా, మంచిగా ఉండాలి, మన రాష్ట్రం బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే, కళ్యాణ్ గారు భుజాల నొప్పితో బాంబే వెళ్ళి సర్జరీ చేసుకున్న విషయం విత్తమే. ఆ దేవదేవుడి కృప వల్ల ఆపరేషన్ బాగా జరిగింది. నిన్ననే ఆయన డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని గుంటూరు సిటీ హౌసింగ్ బోర్డులోని జనసేన నాయకులు మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో షిర్డీ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించాం. ఆ షిర్డీ సాయిబాబా గారి ఆశీస్సులతో కళ్యాణ్ గారు ఫిజియోథెరపీ ఇంకా ఇతరితర ఏదైనా ఇబ్బందులు ఉన్నా త్వరగా ఆ దేవుడి కృప వల్ల ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పథకంలో నడిపడానికి త్వరగా వచ్చి బాధ్యతలు చేపట్టాలని ఆ దేవుడిని కోరుకున్నాం. అలాగే ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఆయన చేపట్టిన ఈ శాఖలో పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1, 2 ప్లేస్లో పెట్టేసారు తీసుకొచ్చి. అంత నిజాయితీగా, అంత పట్టుదలతో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అలాంటి నాయకుల అవసరం చాలా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆయన త్వరగా కోరుకోవాలని, ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నాను.